ఇంటికి తెచ్చుకోండి. రామయ్య అనుగ్రహం మీ సొంతం. హిందువులు పవిత్రంగా జరుపుకునే శ్రీరామనవమి పండుగ దగ్గర పడుతుంది. రాములోరి కళ్యాణం కోసం యావత్ భక్తగణం ఎదురుచూస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు హనుమంతుడిని పూజించడం ద్వారా వ్యక్తి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు వస్తాయి. ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్ష 9వ రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ 6న జరుపుకోనున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు. శ్రీరాముడికి చాలా ఇష్టమైన విషయాలు ఉన్నాయి. శ్రీరామనవమి రోజున రామయ్యకి ఇష్టమైన కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన రాముని ఆశీస్సులు మాత్రమే కాదు, హనుమంతుడు, లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీస్సులు కూడా లభిస్తాయి. పసుపు దుస్తులు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శ్రీరామనవమికి ముందు ఎవరైనా పసుపు వస్త్రం లేదా కొంత మొత్తంలో బంగారాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదం అని నమ్మకం. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. భక్తుల ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు ఉండేలా అనుగ్రహం కురిపిస్తుంది. శంఖం. శ్రీరామనవమికి ముందు శంఖం కొని ఇంటికి తీసుకురండి. ఇంట్లోని పూజ గదిలో శంఖాన్ని ఉంచడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కొందరు దేవుళ్ళ పూజలో శంఖం లేకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుందని. అటువంటి దేవుళ్ళలో ఒకరు హనుమంతుడు. కనుక శ్రీరామనవమికి ముందు ఇంటికి శంఖాన్ని తీసుకురండి. కాషాయ జెండా. రామనవమికి ముందు కాషాయ జెండాను కొని మీ ఇంటికి తీసుకురండి. దీన్ని రామనవమి శుభ సందర్భంగా మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంటి వైపు సానుకూల శక్తి ఆకర్షిస్తుంది. అలా ఆకర్షితులవుతుంది. ప్రతికూల శక్తి నశిస్తుంది. అమెరికాలో H1B వీసాపై పనిచేస్తున్న వారిలో అత్యధికులు భారతీయులే. ఆ తర్వాతి స్థానంలో చైనా, కెనడా ఇమిగ్రెంట్స్ ఉన్నారు. H1B వీసాదారులకు ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతు పలికినప్పటికీ ఆయన యంత్రాంగ ఓవరాల్ ఇమ్మిగ్రేషన్ పాలసీలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఇద్దరు H1B వీసాదారులను ఆ పత్రిక ఇంటర్వ్యూ చేయగా భారత్కు తిరిగి వెళ్ళిపోవాలని ముందు వేసుకున్న ప్లాన్ను క్యాన్సిల్ చేసుకున్నామని వారు తెలిపారు. ఒకసారి వెళ్తే తిరిగి రాలేమన్న భయంతోనే ఈ ఆలోచనను విరమించుకున్నట్లు వెల్లడించారు. మరో భారతీయ టెక్ నిపుణుడు తమ పిల్లల జాతీయత భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. తమ బిడ్డలు అమెరికా పౌరులు అవుతారా లేక భారతీయులుగానే ఉంటారా అన్న విషయంలో డైలమాలో ఉన్నామని చెప్పారు. అమెరికా పౌరులు కాని ప్రతి ఒక్కరూ కూడా ఇల్లీగల్గా ఉండొచ్చనే భావన ఉంది అని ఒక H1B వీసా వర్కర్ పేర్కొన్నట్టు తెలిసింది. వీసా రెన్యువల్స్ కోసం నిత్యం పత్రాలు పట్టుకొని తిరగాల్సి వస్తున్నదని, జాప్యం జరగకుండా చూసుకునేందుకు ఖర్చు కూడా అదనంగా అవుతుందని కొందరు ఉద్యోగులు పేర్కొంటున్నారు. తమపై ఏదైనా చర్య తీసుకుంటారేమోనన్న భయం కారణంగా అనిశ్చితి నెలకొని ఉండడంతో తమ ఉద్యోగులు తగిన విధంగా పనిచేయలేకపోతున్నారని సిలికాన్ వ్యాలీలో ఒక కంపెనీ HR ప్రొఫెషనల్ వెల్లడించారు. అమెరికా టెక్ ఇండస్ట్రీ దేశ విదేశీల నిపుణులకు గ్లోబల్ హబ్గా ఉంది. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు అత్యధికంగా H1B దరఖాస్తులను కలిగి ఉన్నాయి. H1B లాటరీ అసలు డిమాండ్ లేదే. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రావడం, కఠినమైన వలస విధానాలు, ఇమ్మిగ్రేషన్ పాలసీలో విదేశీయులను ఎవరిని అనుమతించకపోవడం వంటి కారణాలతో ఈసారి H1B లాటరీ రిజిస్ట్రేషన్లలో తగ్గుదల కనిపించింది. ట్రంప్ కఠిన విధానాలతో కొత్తగా అమెరికాకు రావడానికి నైపుణ్యులున్నా కూడా పెట్టుకోవడానికి అటు కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ఇటు ఉద్యోగులు అమెరికాలో పనిచేయడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో H1B లాటరీ రిజిస్ట్రేషన్లలో ఊహించని ట్విస్ట్ నెలకొంది. అమెరికాలోని యజమానులు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ కార్మికులను ముఖ్యంగా సాంకేతికత, వైద్య సంరక్షణ, విద్యా రంగాల్లో నియమించుకోవడానికి వీలు కల్పించే H1B వీసా కార్యక్రమం చాలా ముఖ్యమైంది. ఇంతకుముందు వరకు దీనికి అధిక డిమాండ్ కారణంగా ప్రతి సంవత్సరం యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ దరఖాస్తుదారులను ఎంపిక చేయడానికి లాటరీ నిర్వహిస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరం కోసం H1B రిజిస్ట్రేషన్లు స్వల్పంగా తగ్గి 44,20,000కు చేరింది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంతో సమానంగా ఉంది. అయితే గత కొన్నేళ్లుగా చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గింది.
2024లో 7,58,994గా ఉన్న ఈ సంఖ్య 2025లో 4,70,342కు పడిపోయింది. ఇది 38.6% తగ్గుదల కావడం గమనార్హం. యుఎస్సిఐస్ ఇప్పుడు లబ్ధిదారుల ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తుంది. ప్రతి దరఖాస్తుదారుడు లాటరీలో ఒక్కసారి మాత్రమే పాల్గొనేలా చూస్తోంది. తద్వారా ప్రక్రియ మరింత న్యాయంగా జరుగుతుంది. ఈ మార్పు ఎంపిక రేటును 30% నుండి 40%కి పెంచింది. మరో ముఖ్యమైన మార్పు ఏంటంటే H1B రిజిస్ట్రేషన్ల రుసుములో భారీ పెరుగుదల. పరిమాణాల ఖర్చులను భరించడానికి, అనవసరమైన దరఖాస్తులను తొలగించడానికి $10 నుంచి $215కి రుసుమును పెంచారు. ఎంపిక చేయబడిన అభ్యర్థులను కలిగి ఉన్న యజమానులు ఏప్రిల్ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర తులం ఏకంగా 20,000 తగ్గే అవకాశం. కారణాలు తెలిస్తే మీరే షాక్ తింటారు. బంగారం ధర ప్రస్తుతం $94,000 సమీపంలో ఉంది. 24 క్యారెట్ల 10 తులాల బంగారం ధర ప్రతిరోజు సరికొత్త రికార్డులను తాకుతూ దూసుకెళ్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను దాటింది. ఇక్కడి నుంచి బంగారం ధర లక్ష దిశగా దూసుకెళ్తుంది. ఇదిలా ఉండగా బంగారం ధర భారీగా పెరగడానికి అంతర్జాతీయంగా ఉన్న వాణిజ్య పరిస్థితులే కారణమని చెప్పొచ్చు. దీనికి తోడు బంగారం ధర పెరగడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన టారిఫ్ వారు కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఇప్పటికే చైనా, కెనడా, యూరోప్ దేశాలపైన పలు రకాల సుంకాలను ప్రకటించడంతో అటు స్టాక్ మార్కెట్లు సైతం భారీగా నష్టపోతున్నాయి. అయితే బంగారం ధర పెరగడానికి ముఖ్య కారణం ఇన్వెస్టర్లు పసిడిని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించి పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను అటువైపు తరలిస్తున్నారు. దీంతో బంగారానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర పెరగడంతో అటు పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి పెద్ద ఇబ్బందిగా మారింది. పెరిగిన ధరలు ప్రస్తుతం తగ్గే అవకాశం కనిపించకపోవడంతో అటు పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారు గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి పడే అవకాశం కూడా ఉన్నాయని కొందరు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అందుకు దారితీసే కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. బంగారం ధర తగ్గడానికి దారితీసే కారణాలు ఇవే. బంగారం ధర తగ్గడానికి దారితీసే సంభావ్యత ఉన్న కారణాల్లో ముఖ్యమైనది ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం బంగారం ETF స్కీమ్లలో పెట్టుబడి